హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ వంటిల్లు. ఈరోజు మనం మంచి గోల్డెన్ కలర్లో క్రంచీ అండ్ క్రిస్పీ చికెన్ని సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లోనే పర్ఫెక్ట్గా ఎలా చేయాలో చూద్దాం. ఎవరైనా సింపుల్గా చేసుకునే విధంగా ఇప్పుడు నేను చేసి చూపిస్తాను, చూసేయండి. ఇక్కడ నేను హాఫ్ కేజీ బోన్లెస్ చికెన్ని తీసుకున్నాను. పీసెస్ ఏమైనా కొంచెం పెద్దగా అనిపిస్తే వీటిని మీడియం సైజులోకి మనం ఇప్పుడు కట్ చేసుకుందాం. పెద్దగా ఉన్న పీసెస్ని ఈ సైజులోకైతే నేను కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న చికెన్ని 2-3 సార్లు మంచిగా కడుక్కున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక చిన్న స్పూన్ సాల్ట్ వేసుకుంటున్నాను. తరువాత 1½ స్పూన్ కారం కూడా వేసుకుంటాను. అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా, అలాగే హాఫ్ టీ స్పూన్ మిరియాల పౌడర్, అలాగే 1 ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, హాఫ్ లెమన్ కూడా పిండుకుంటున్నాను. ఇప్పుడు ఈ మసాలాలు అన్నీ చికెన్కి బాగా పట్టేలాగా మంచిగా 2-3 నిమిషాలు బాగా కలుపుకోవాలి. ప్రతి ముక్కకి ఈ మసాలా అంతా బాగా పట్టేలాగా అయితే కలుపుకోండి. మసాలాలు కలుపుకోవడం అయిపోయింది. ఇప్పుడు ఈ మసాలాలు కలుపుకున్న చికెన్ అయితే 2 గంటల పాటు ఖచ్చితంగా నాననివ్వాలి. మసాలా అంతా చికెన్ ముక్కలకి బాగా పడుతుంది. చికెన్ తెచ్చుకున్న వెంటనే గనక మీరు ఈ రెసిపీని చేసుకున్నట్లయితే పీసెస్ అయితే చాలా హార్డ్గా వస్తాయి. ఇప్పుడు నేను ఈ చికెన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకుంటాను. 2 అవర్స్ తర్వాత చికెన్కి మసాలా బాగా పట్టింది. మీరు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన వెంటనే స్టార్ట్ చేయకండి. కొంచెం కూలింగ్ పోయిన తర్వాత స్టార్ట్ చేయండి. ఇప్పుడు ఈ చికెన్లో నేను ఒక ఫుల్ ఎగ్ని అయితే కొట్టిపోసుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఒక 1 స్పూన్ అయితే కార్న్‌ఫ్లోర్, అలాగే 1 స్పూన్ మైదా, ఇవి 2 వేసి ఈ చికెన్ని ఒకసారి బాగా కలుపుకుందాం. ప్రతి ముక్కకి మైదా, కార్న్‌ఫ్లోర్, ఎగ్ అంతా బాగా కలిసేలాగా ఒక నిమిషం పాటైతే మంచిగా స్పూన్‌తో అయితే కలుపుకోండి. ఇక్కడ చూడండి, మొత్తం అయిపోయింది కలుపుకోవడం. ఇప్పుడు ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఇప్పుడు ఒక ప్లేట్‌లో 1 స్పూన్ కార్న్‌ఫ్లోర్, అలాగే 5 స్పూన్స్ వరకి బ్రెడ్ క్రమ్స్ కూడా వేసుకుంటున్నాను. ఈ బ్రెడ్ క్రమ్స్ వల్లనే చికెన్‌కైతే మంచి క్రిస్పీనెస్ వస్తుంది. ఇప్పుడు దీంట్లో కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, అలాగే కొద్దిగా గరం మసాలా, ఇవన్నీ వేసుకొని ఇదంతా ఒకసారైతే బాగా కలుపుకుందాం. ఇలా చేయడం వలన చికెన్‌కి పైన కోటింగ్ కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ బ్రెడ్ క్రమ్స్లో వేసి చికెన్ పీస్కి మొత్తం కోటింగ్ అయ్యేలాగా ఫింగర్స్తో ప్రెస్ చేసుకొని తీసి పక్కన పెట్టుకుందాం. ఇలాగే మిగతా అన్ని చికెన్ పీసెస్ కూడా ఇలా బాగా కోటింగ్ చేసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ముందే ఇలా చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఫ్రై చేసుకునేటప్పుడు చాలా ఈజీ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే వేసి వేడి చేసుకుందాం. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఈ చికెన్ పీసెస్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందాం. ఆయిల్ మీడియం హీట్లో ఉన్నప్పుడు మాత్రమే ఇవి వేసుకోండి. ఇవి ఒకటేసారి ఎక్కువ వేసుకోకుండా కొన్ని కొన్ని మాత్రమే వేసుకొని ఫ్రై చేసుకోండి. ఇవి నూనెలో వేసిన వెంటనే కాకుండా ఒక నిమిషం తర్వాత మెల్లిగా వీటిని ఒక్కొక్కటిగా తిప్పుకుంటూ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకైతే మనం ఫ్రై చేసుకోవాలి. ఇంకిప్పుడు మన చికెన్ అయితే బాగా ఫ్రై అయిపోయింది. అలాగే మంచి కలర్‌లోకి కూడా వచ్చేసింది. ఇప్పుడు ఇంక మనం ఆయిల్‌లో నుంచైతే తీసేసుకుందాం. ఇక్కడ చూడండి, చికెన్ ఎంత క్రిస్పీగా ఉందో మీకు చూస్తేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఎంతో టేస్టీ అయిన, క్రంచీ అయిన చికెన్నయితే సర్వింగ్ బౌల్‌లో వేసేసుకుందాం. టేస్ట్ అయితే సూపర్‌గా వచ్చింది. ఇలా చేసుకున్నారంటే ఇంక మనకి కేఎఫ్‌సీకి వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇంట్లోనే కేఎఫ్‌సీ స్టైల్‌లో చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఇలా గోల్డెన్ కలర్‌లో క్రిస్పీగా తయారైన చికెన్ ఎంత బావుందో! బయట క్రంచీ, లోపల చాలా సాఫ్ట్‌గా ఉంది. టేస్ట్ అయితే సూపర్! కేఎఫ్‌సీ స్టైల్‌లో చేసిన ఈ చికెన్‌ని మీరు కూడా సింపుల్‌గా ఇంట్లోనే చేసుకోండి. బయట క్రంచీగా ఉన్న ఈ చికెను లోపల ఎంత సాఫ్ట్‌గా ఉందో మీరే చూడండి. మరి మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.